మన సమాజం మన C4 పత్రిక ఇది మన అబ్బో ఆ కొంతం ఘనకీర్తి ఎంతో నమ్మకంగా ఉంటూనే పార్టీ కార్యకర్త నట్టేట ముంచేశాడు. 6 నెలల్లోనే 10 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు పడగలెత్తాడు. అతగాడి వాలకం చూసే ఎమ్మెల్యే పిఎస్ఆర్ దూరంగా పెట్టారా? డబ్బులు ఇచ్చే వారితోనే చెట్టా పట్టాలు వేసుకొని తిరగడమే కారణం. జరిగిన పరిణామానికి బిత్తరపైన ఓ లాడ్జిలో సమావేశం. ఇంతకీ ఆ సమావేశం ఆంతర్యం ఏమిటి? 4లో వార్త ఉంది, దానికి సంబంధించి ఒకసారి 4 ఈయన వాస్తవానికి ఏంటంటే పిఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడు, అత్యంత అనుచరుడు. పిఎస్ఆర్ ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యేని నమ్మించి అంటే మాజీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్సీతోనే మంచిగా దోస్తాన్ చేసేది. ప్రతి దినచర్య కానీ ప్రతి కార్యాచరణ కానీ ఈయన ఈ గొప్ప వ్యక్తి కొంతమంది వ్యక్తి చూసుకునేది. ఆయన కనుసన్నలలో ఎవరు జాయిన్ కావాలన్నా ఎవరు జాయిన్ కావద్దన్నా మంచోడైనా పార్టీలో జాయిన్ కావాలంటే నన్ను డామినేట్ చేస్తాడు అనుకున్నోడిని ఎవరిని పార్టీలో కూడా రానియడు. ఆయన కింద పని చేస్తాడు, నాకు అనిమని ఉంటాడు అనుకుంటూ పార్టీలో చేర్చుకోవడము. దొంగను కూడా ఆయనకు అవసరం ఉంటే ఆ దొంగను కూడా పార్టీలో చేర్చుకుంటాడు, అవసరం లేకపోతే ఆ దొంగను కూడా చేర్చుకోడు. కేవలం 6 నెలల్లో ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యేకి వెళ్ళిన 6 నెలల్లో 10 కోట్ల పైనే డీల్ చేసింది. అయితే ఇప్పటివరకు మనం ఈయననే డీల్ చేసిందని అనుకున్నాం. ఈయన కొడుకు కూడా 5-6 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని సెటిల్మెంట్ చేసిందని ఇలా నాకు ఫోన్లు వచ్చినాయి. దానిపైన కూడా వెరిఫై చేసుకొని వార్తలు రాయడం జరుగుతుంది. ఈయన ఇంకా చాలా ఉంది. 340 సర్వే నెంబర్ 345లో కూడా ఈయనకు భూమి వచ్చి ఆ భూమి ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ భూమి ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది అనేది దానిపైన కొంత క్లారిటీ ఇస్తాం. మన సమాజం ద్వారా C4 న్యూస్ ద్వారా దాన్ని పబ్లిష్ చేసి అందరికి వివరిస్తాం. ఈయన పద్ధతి చూసే ఎమ్మెల్యే పిఎస్ఆర్ అంటే తొందరగానే గమనించిండు. 6 నెలల్లో 10 కోట్ల పైన సంపాదించిండు అనేది గమనించిండు. ఆయన వేసే డీల్స్ ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినాయి. వెంటనే ఆయనకి చెక్ పెట్టి అంటే ఆ 6 నెలల్లో పోలీసులు కూడా ఆయన చేతులలో పనిచేయాలి. పోలీసులు ఆయన చేతులలో ఆయన చెప్పినట్టు వినకపోతే పలానోని ఇబ్బంది పెట్టు అని చెప్తే ఇబ్బంది పెట్టకపోతే కూడా 1-2 ఆఫీసర్లు టైట్ చేసిండు, ట్రాన్స్ఫర్ కూడా చేయించిండు. ఈ గొప్ప వ్యక్తి ఈయన గురించి ఎంత తవ్వుతే అంత వెళ్తుంది. ఇంకా తవ్వాల్సింది ఉంది, ఇంకా చెప్పాల్సింది బాగుంది. త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి. మొన్నటి వరకు ఎమ్మెల్యే పిఆర్ఎస్తో సన్నిహితంగా ఉన్న ఆ కొంతం పిఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న ఆ కొంతం ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు? అత్యంత సన్నిహితుడైన ఆయన్ని ఎమ్మెల్యే ఎందుకని దూరం పెట్టారు? మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేతో సన్నిహితంగా నమ్మకంగా ఉంటూనే పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచిన కొంతం పార్టీ పుట్టి ముంచే ప్రమాదం ఉందనే ఎమ్మెల్యే పక్కన పెట్టేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఊహించని ఈ పరిణామాలకు బిత్తరపోయిన కొంతం హడావిడిగా ఓ లాడ్జిలో సమావేశం కావడంలో ఆంతర్యం ఏందనే ఆసక్తికరమైన చర్చ కూడా కొనసాగుతుంది. అయితే అంది వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న ఆ నాయకుడు 6 నెలల్లోనే కోట్లకు పడగెత్తాడు. తీరుపై భిన్నాభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. ఈ వెకిలి అవినీతి చేష్టలు ఎమ్మెల్యే పిఎస్ఆర్కు ఆగ్రహం తెప్పించే ఆయన దూరం పెట్టాయని మన సమాజం ప్రత్యేక కథనం ఇచ్చింది. కోట్లలో డీలింగ్ చేసిరని చెప్పేసి ఇక్కడ ఇచ్చిరా, ఏంటి అది చూద్దాం. ఎమ్మెల్యేతో ఉన్న సంబంధం నమ్మకం కొంత క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తుంది. గడిచిన 6 నెలల్లో కాలంలోనే 10 కోట్లకు పైగా విలువ చేసే డీలింగ్లు కుదుర్చుకున్నట్లు సమాచారం. చాలా వివాదాలు భూ పంచాయతీలు ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఈ నోట ఆ నోట తెలుసుకున్న ఎమ్మెల్యే ఆగ్రహంతో కొంతంపై కన్నెర చేశారంటున్నారు. తన పేరు వాడుకొని భూదందాల్లో తలదూర్చిన తీరు పట్ల పార్టీలోనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో అనివార్య పరిస్థితుల్లోనే ఆయనను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దూరం పెట్టారని తెలుస్తుంది. తన నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అక్రమాలకు కానీ భూ వివాదాల్లో భాగస్వాములు కావద్దని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే కొంతమంది పార్టీ నుంచి సాగనింపారని సమాచారం. అతి తక్కువ సమయంలో కోట్ల రూపాయల డీలింగ్ సహేతుకం కాదని దూరం పెట్టక తప్పదనే కొంతంపై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. దీనికి తోడు పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచడానికి యత్నించిన తీరు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు చికాకు తెప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లాడ్జీ సమావేశం ఆంతర్యమేంటో, తనపై అత్యంత నమ్మకం పెట్టుకున్న ఎమ్మెల్యే ఎందుకని దూరం పెట్టారు అన్న విషయంలో తర్జన పడిన కొంతం ఈ హఠాత్ పరిణామానికి కంగుతిన్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో రహస్య సమావేశం నిర్వహించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఒక విధంగా షాక్ గురైన కొంతం ఇంకా తేరుకోలేనని తెలుస్తుంది. డబ్బులు ఇచ్చే వారితో చెట్టా పట్టాలేసుకొని తిరగడం,
కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఇతరితర కారణాలు ఈ ఎడబాటు తెచ్చిపెట్టాయని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా తన స్వయం కృతాపరాధనే ఇప్పుడు పార్టీలో ఒంటరి చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. హద్దులు దాటిన నాయకత్వ యావ అవినీతి వైపు మొగ్గు చూపిన తరుణంలోనే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరోక్షంగా బహిష్కరణ వేటు వేశారని కూడా ధృవీకరిస్తున్నారు. కాగా భవిష్యత్తులో ఇలాంటి సాంప్రదాయమే కొనసాగించాలని, కార్యకర్తలను దూరం పెట్టే వారిని నిశితంగా పరిశీలించాలనే సూచనలు వస్తున్నాయి. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పార్టీ బలోపేతం దిశగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది కొంత చరిత్ర ఇంకా ఉంది, కొంత చరిత్ర చాలా ఉంది. దాన్ని కొంత తవ్వాల్సి ఉంది, కొంత ఇన్ఫర్మేషన్ కూడా మనం సేకరించాల్సి ఉంది. చాలా మంది అనుకుంటారు కొంత మీద కక్ష సాధింపేమని. వాస్తవానికి మేము ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ 2009 నుండి మేము జర్నలిస్ట్ చేస్తున్నప్పటికీ మాకు ఈ రోజు వరకు కొంత రమేష్ ఎట్లుంటాడో ఆయన మొహం ఎట్లుంటుందో కూడా తెలియదు. కొంతమంది నాకు ఫోన్ చేసి ఈ వార్త ఆపండి అని అన్నట్టు. మేము ప్రచురించిన వార్తలు ఆపమని మీకు చెప్పడానికి కూడా మీకు ఎలాంటి రైట్ లేదు. అనవసరంగా ఇట్లాంటి వార్తల విషయాల్లో ఎవరు కూడా వేలు పెట్టి వార్తలు ఆపండి చదవకండి అని కూడా మాకు ఫోన్ చేయకండి.